మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని సన్నిధిలో మనమంతా ఏక మనసు ఏక ఆత్మ కలిగి ఈ 3 దినాల ఉపవాస కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన ఉన్నతమైన కృపచేత ఆయన ఏదైతే మనతో మాట్లాడతారో ఆ మాటల ద్వారా మన జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరోసారి కూడా వచ్చిన మీకు అందరూ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న 37వ కీర్తన భాగాన్ని మొదటి 2 చరణాలు చదువుదాం. 37వ కీర్తన. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలే వారు మాడిపోతురు. బిడ్డలారా వినండి, దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుడు ఈ 37వ కీర్తన రాస్తూ ఒక అద్భుతమైన కొటేషన్ ఇస్తున్నాడు. అదేంటో తెలుసా? చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకు, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మత్సరపడకు. ఒకటేమో వ్యసన పడకూడదు అన్నాడు, రెండవదేమో మత్సర పడకూడదు అన్నాడు. ఇవి దేవుని పిల్లలకి మంచిది కాదండి. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చెడ్డవారిని చూసి నువ్వెందుకు వ్యసన పడతావు? చెడ్డ పనులు చేసేవారిని చూసి నువ్వెందుకు వ్యసన పడతావు? చెడు పనులు చేసేవారు చెడ్డవారు ఏమైపోతారంట? గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. త్వరగా ఎండిపోయే వారి జీవితాలను చూసి, వాడిపోయే వారి జీవితాలను చూసి, మాడిపోయే వారి జీవితాలను చూసి నువ్వెందుకు వ్యసన పడుతున్నావు? ఆహ్లాదకరమైన ఆరోగ్యం నీకు ఇచ్చానే, శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చానే, కృంగిపోని మనసు నీకు ఇచ్చానే, నిర్మలమైన మనస్సాక్షి కలిగి నీవు ఉన్నావే. నువ్వెందుకు అప్పుడప్పుడు ఎవరిని చూసి చెప్పండి, ఎవరిని చూసి? చెడ్డవారిని చూసి నువ్వెందుకు వ్యసన పడుతున్నావు? ఎందుకో తెలుసా? చెడ్డవారు ఎప్పుడు చెడ్డవారే. జీవితంలో ఆస్తుల్లో చెడిపోయిన వాళ్ళు కాదేళ్ళు, ఉద్యోగాన్ని చెడిపోయిన వాళ్ళు కాదేళ్ళు, వ్యాపారాల్లో చెడిపోయిన వాళ్ళు కాదేళ్ళు. జీవితంలో బ్రతుకులో చెడ్డవారు. అలాంటి చెడ్డవారి క్రియలు చూసి నువ్వెందుకు మత్సరపడతావు, వ్యసన పడతావు? వ్యసన పడుట దేనికి కారణమంట? కీడుకు. చెప్పండి, దేనికి? ఉంది కదా, ఎక్కడది? ఎన్నో చరణంలో ఉంది? 8వ చరణం. దాని కింద 9వ చరణంలో రాయబడిన మాట, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుంటారు. కానీ బిడ్డలారా, ఏది కీడుకు? ఏది? కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకు. వ్యసన పడుటది కీడుకే కారణం. వ్యసన పడినందువలన కీడు వస్తుంది. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో రక్షించబడిన బిడ్డలో, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలో, ప్రభు శరీరం మీద ఆధారపడి బ్రతికే బిడ్డలో ఎప్పుడు కూడాను ఏ పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపించినా, ఎలాంటి వార్తలు మన చెవులకు వినపడినా, ఎటువంటి సంఘటనలు మన కళ్ళతో మనం చూసినా, వాటిని చూసి దేవుని పిల్లలు అన్నడు కూడా వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. బిడ్డలారా, మత్సర పడకూడదు. మేము ఇంత విశ్వాసంగా బ్రతుకుతున్నాం,
మేమింత భక్తిలో బ్రతుకుతున్నాం, అన్నిటిని చంపుకొని, అన్నిటిని మానుకొని, అన్నిటిని విడిచిపెట్టి, అన్నీ వదులుకొని, దేన్ని కూడా మా జీవితంలో దగ్గరకు రానివ్వకుండా, ఈ లోకములదేది మాలోకి రాకుండా, ఈ లోకంలో మలినమైనదేది కూడా, దుష్టత్వమైనదేది కూడా, ఈ లోక మర్యాదలేవి కూడా మాలోకి రాకుండా దేవుని మీద ఆధారపడి ఆనుకొని ఆయన కొరకు కనిపెట్టుకుని బ్రతుకుతున్నామే. మాకెందుకు ఈ కీడు, మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ ఇబ్బందులు, ఇవి మా మీదకి ఎందుకు వస్తున్నాయి? దుష్కార్యాలు చేసేవాళ్ళు బాగానే ఉన్నారే, లోకంలో బ్రతికే వాళ్ళు బాగానే ఉన్నారే, పాపములు బ్రతికే వాళ్ళు బాగానే ఉన్నారే, ఈ లోక స్నేహం చేసేవారు బాగానే ఉన్నారే, కానీ మాకెందుకు ఇవి వచ్చినాయి? ఈ బాధలు మాకెందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయో తెలుసా? నిన్ను మరింతగా దేవునికి దగ్గరగా చేయటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరింతగా దేవునికి దగ్గరగా నిన్ను తీసుకోవటానికి, మరింతగా నీ జీవితంలో బలమైన కార్యాలు చేయటానికి. శోధన వచ్చిందని బాధపడకూడదు, కష్టం వచ్చిందని బాధపడకూడదు, నిందలు వచ్చాయని బాధపడకూడదు బిడ్డలారా. వాటిలో నువ్వు కనిపెట్టుకొని దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తే, నీ నిందలన్నీ, నీ అవమానాలన్నీ, నీ కష్టాలన్నీ, నీ బాధలన్నీ, నీ శ్రమలన్నీ కూడా గాలికెగురు, చెప్పాలా, ముగించాలి, గాలికెగురు పొట్టు వలె వెళ్ళిపోతాయి. గాలికెగురు పొట్టు వలె వెళ్ళిపోతాయి. మన సహోదరి చెప్తా ఉంది, అయ్యా ఎంత నోరు మూసుకొని ఉన్నా, ఎంత మౌనంగా ఉన్నా, ఇంకా తరిమి పోట్లాడుతున్నారయ్యా అంటే నేను అన్నాను, అమ్మా ఆ మనుషులు మాట్లాడే మాటలు ఎటువంటి అంట చెప్పండి? గాలికెగురు పొట్టు వంటి. దుష్టుని మాటలు గాలికెగురు పొట్టు వంటివి. అసలు ఆ మాట ఒక్కటి కూడా నీ దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? నీకును ఆమెకు మధ్యలో దేవుని కంచె ఉంది. దేవుని స్తోత్రం, దేవుని కృప ఉంది. అసలు నీకు తగలదు. బాణం వేస్తేనే తగలదు, బుల్లెట్ వదిలితేనే తగలదు, రాయి సిరితేనే తగలదు. మాట తగులుద్దా? మాట తగులుద్దా? మాటకు అంత శక్తి ఉందా? వాళ్ళ మాటలో శక్తి లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు గర్జించు సింహములంటే వాళ్ళు. అది గర్జించేదే కానీ, గాండ్రించేదే కానీ, అది కరవటానికి దానికి ఏమి లేవు, చెప్పండి, ఏమి లేవు, కోరలు లేవు. కోరలు ఏమైపోయినాయి? నా యేసయ్య కలువరి సిలువలో దాని కోరలను విరిచేశాడు. దేవుని స్తోత్రం, కోరలు విరిచాడు. నువ్వెందుకు భయపడుతావు? ఒట్టొట్టి మాటలు అవి. ఆ మాటలు ఎందుకు పనికిరావు బిడ్డలారా? ఎందుకు పనికిరావు? ఇశ్రాయేలు ప్రజలకు ఎగువన ఉండి బాలాకు రాజు ఏం చేస్తున్నాడు? శపించు అంటే బిలాము ఎదురుగా ఉండేమంటున్నాడు? శపిస్తున్నాడు. బాలాకు రాజు నోట నుండి వెళ్ళే శాపగ్రస్తమైన మాటలు ఇశ్రాయేలు ప్రజల్లోకి వెళ్ళగానే ఏమవుతున్నాయి? ఆశీర్వాదాలు. స్తోత్రం చెప్పండి. అవి ఆశీర్వాదాలు. బిడ్డలారా, నువ్వు నాశనం అయిపోను కాకంటాడు దీవించబడతారు. నువ్వు పాడైపోవద్దు కంటాడు బాగుపడతాడు. రోగి అయినా రోగి నువ్వు శపించావనుకో, నీ శాపాలన్నీ వాడికి దేవుడు మేలుగా చేసి రోగాన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకో తెలుసా? మల్కు అనేవాడి చెవిని నరికాడు. ఎవరు? పేతురు. వాడి మెడ నరకపోతే చెవి దిగింది. వెంటనే నా ప్రభు ఆ చెవి తీసి వాడికి మరలంటించి, పేతురు కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు, జాగ్రత్త. ఒక దైవజనుడు అయ్యుండి, ఒక సేవకుడు అయ్యుండి, నీ నోట నేను నా మాట ఉంచి వాక్కు పలికితే నువ్వు వెళ్ళి మాట చల్లవిస్తే చచ్చినవాడు కూడా బ్రతికాడే. పేతురు, నీ కత్తి తీసి నీ వరలో పెట్టు అంటే, గెచ్చమనే తోటలోకి వెళ్ళిన దాకా పేతురయ్య వరలో కత్తున్న సంగతి ఎవరికి తెలియదు.
కొన్నిసార్లు భలేగా ఉంటాయి. మన ఆత్మీయ బిడ్డలో, విశ్వాస బిడ్డలో, మారు మనసు పొంది రక్షించబడిన బిడ్డలో, ఆత్మ సంబంధమైన బిడ్డలు కొన్నిసార్లు బజార్లోకి వచ్చి గొడవ పడేటప్పుడు ఉంటుంది, వాళ్ళ బొరలో కత్తి బయటకు వస్తుంది. అప్పుడు దాకా చాలా భక్తిగా ఉంటారు బిడ్డలో, చాలా విశ్వాసంగా ఉంటారు. మరి ఎప్పుడో కత్తి వాళ్ళలోంచి కూడా బయటకు వస్తుంది. వాళ్ళు చాలామంది జీవితాల్లో కత్తులు ఉన్నాయి. ప్లీజ్ దయచేసి ఆ కత్తులను మడిచి పారేయండి. దేవుని స్తోత్రం. విసిరేయండి. కత్తులంటే కత్తులు వంటి నాలుకలు, కత్తులు వంటి మాటలు, కత్తులు వంటి నాలుకలు. అందుకే బైబిల్లో రాయబడింది, కొందరంట మా నాలుకలతో మేము సాధిస్తాం. ఏమి సాధిస్తావు నాలుగుతో? ఏమా నాలుగుతో సాధించిన వాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారు? పోనీ ఇక్కడున్న మీరులో ఎవరు ఉన్నారో నాలుగుతో సాధించిన వాళ్ళు? నాలుగుతో సాధించి నీ భర్తను ఏమైనా మార్చగలిగావా? నాలుగుతో సాధించి మీ అత్తగారిని ఏమైనా లోపరుచుకోగలిగావా? నీ వల్ల కాదు. నాలుగుతో నువ్వేమీ సాధించలే, నీ వల్ల కాదు. కానీ దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? అసలు నువ్వు వ్యసనపడుట కీడుకే తప్ప మేలు కాదు. నువ్వెందుకు వ్యసనపడుతున్నావు? భక్తిహీనుడు చూసి, బుద్ధిహీనుడు చూసి, ప్రార్థనా జీవితం లేని వారిని చూసి, లోక సంబంధులను చూసి, లోకంలో పరిగెత్తే వారిని చూసి, ఈ లోకమే నాదనుకునే వారిని చూసి, ఈ లోకాన్ని భుజాన్ని వేసుకుని బ్రతికే వాళ్ళని చూసి నువ్వెందుకు మత్సరపడుతున్నావు? దేవుని బిడ్డ, నువ్వు మత్సరపడొద్దు. నువ్వు మత్సరపడుట కీడుకే కారణం. నువ్వు వ్యసనపడుట కీడుకే కారణం. అది నీకు దూరం అవ్వును గాక. ఆమె చెప్తాం, అది విశ్వాసికి దూరం అవ్వును గాక. ప్రతి బిడ్డ పరిశుద్ధతలో బ్రతకడానికి విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలే తప్ప నువ్వెవరిని చూసి ఏం చేయకూడదు? వ్యసనపడకూడదు. తాగుబోతున్న చూసి, తాగలేనోడు వాడిని చూసి వ్యసన పడ్డాడు అనుకోండి, ప్రయోజనం ఏంటి? ఇప్పుడు తాగేవాడు తాగి 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 ఏదో ఒక రోజున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక తప్పదు. ఆడి పాటలన్నీ చెడిపోక తప్పదు. భార్య చెప్పిన వినడు, తల్లిదండ్రులు చెప్పిన వినడు, పిల్లలు చెప్పిన వినడు. ఎందుకో తెలుసా? వినకపోవుట వాడికి బాల్యము నుండి వాడుక. ఆ తండ్రి ఉన్నాడా? ఎన్లా తాగి 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 పాడైపోయాడు. ఇప్పుడు కొడుకు వింటున్నాడా? వింటలేదు. వీడి జీవితం కూడా అంతే. ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పటికైనా సరే దేవుని వాక్యం చెబుతా ఉంది, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ జీవితం కూడా మీ తాతలాగా అయిపోద్ది, మీ తండ్రిలాగా అయిపోద్ది. నా దేవుని బిడ్డలారా, నువ్వెవరిని చూసి మత్సరపడొద్దు, నువ్వెవరిని చూసి వ్యసనపడొద్దు, నువ్వెవరిని చూసి కూడా నీ మనసులో కూడా తలంచవద్దు. వాళ్ళు అలాగున్నారే, వాళ్ళు అలాగ జీవిస్తున్నారే, ఆ అమ్మాయి అలాగ బ్రతుకుతుందే, అది మనకు అనవసరం. ఎందుకో తెలుసా? ఒకప్పుడు చీకటి సంబంధిగా ఉన్న మనలను దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏ సంబంధులు? మనం వెలుగు సంబంధాలు. వెలుగు సంబంధులైన బిడ్డలు చీకటి సంబంధాలు చూసి వ్యసనపడొచ్చా? చెప్పండి. చీకటి సంబంధం చూసి వ్యసనపడకూడదు. లోకములో బ్రతికే వారిని చూసి మత్సరపడకూడదు. మెసరపడుట, మత్సరపడుట కీడుకే కారణం, నీకు లాభం కాదు. అది నువ్వు దొంగను చూసి వానితో ఏకీభవిస్తావే. దొంగతనం చూసి వాడిని చూసి నువ్వెందుకు ఏకీభవిస్తావు? దొంగతనం ఏ రోజుకైనా అది పాపం అన్న సంగతి చేసేవాడికి తెలుసు. ఏదో ఒక రోజున దొరకక తప్పదు, న్యాయపీఠం ఎదుట నిలబడక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. కానీ దేవుని పిల్లలు, సత్యాన్ని అనుసరిస్తూ బ్రతికే బిడ్డలు, క్రీస్తు యేసు సారూప్యములకి మార్చబడిన బిడ్డలు కీడునెందుకు కోరుకోవాలండి? కీడునెందుకు కోరుకోవాలి?
బిడ్డలారా, మేలైన మార్గంలో ప్రభు మనల్ని కూర్చోబెడితే, మేలైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటే, మేలు కొరకు బ్రతకమని ప్రభు చెప్తే, కీడు కొరకు మనం ఎందుకు ఎసరపడాలి? తెలియకుండానే కొన్నిసార్లు మన మనసును వాడు కీడులో పడేస్తాడు. తెలియకుండానే. అందుకే ప్రభు చెప్తున్నాడు, చెడ్డవారిని చూసి నువ్వు ఏం చేయకూడదు? వ్యసన పెట్టకూడదు. ఒక మాట చెప్తానే మీకు దేవుని వాక్యంలో, మరొక మాట మీకు నేను చెప్తాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథములు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 24:19. దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు చూసి? దుర్మార్గులను చూసి. దుర్మార్గులను చూసి నీవెందుకు వ్యసన పడతావు? రెండవది ఎవరిని చూసి? భక్తిహీనులను చూసి నువ్వెందుకు మత్సరపడతావు? భక్తిహీనుడేనండి. భక్తిహీనుడు చూసి నువ్వెందుకు? పెట్టారా? భక్తి చేయటం వారికి తెలియదు, భక్తి మార్గంలో ఉండటం వారికి ఇష్టం లేదు. కానీ నువ్వెందుకు సమయానికి మందిరానికి రావు? నువ్వెవరిని చూసి ఆలస్యం చేస్తున్నావు? చెప్పండి, ఎవరిని? భక్తిహీనుల్ని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు. ఈరోజు మొదటి దినం కదా, మొదటి దినం వెళ్ళకపోతే ఏమవుతులే, రాత్రికి వెళ్ళొచ్చులే అంటాడు. ఎవరు? భక్తిహీనులు. చెప్పండి, ఎవరు? భక్తిహీనులు. వాళ్ళు భక్తి మీద ఆశ కలిగి ఉన్న వాళ్ళు అయితే ఆరంభములో ముందే వచ్చి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భక్తిహీనుడు భక్తి కలిగిన వారిని లాగుతాడు. ఎక్కడికి? మందిరానికి వెళ్ళకుండా ఆపుతాడు. ఇప్పుడు భక్తి కలిగిన వారి మాట బలమైందా? భక్తిహీనుడి మాట బలమైందా? భక్తిహీనుడి మాటే బలమైంది. ఎందుకో తెలుసా? లోకములో ఉన్నవాడికి పైన వాడికి తేడాది. బిడ్డలారా, ఇప్పుడు నేను ఇక్కడున్నాను హైట్లో, మీరు డౌన్లో ఉన్నారు. ఇప్పుడు నన్ను కిందకి లాగటం మీకు ఈజీయా? మిమ్మల్ని లాగటం నాకు ఈజీయా? చెప్పండి. నన్ను లాగటం మీకు చాలా ఈజీ. మీకంటే నేను బలవంతుడైనా నన్ను లాగటం మీకు ఈజీ. ఎందుకు? నేను పైన ఉన్నాను కానీ. భక్తి కలిగిన వాడిని భక్తిహీనుడు లాగటం ఈజీ. అందుకే వాడిని చూసి నువ్వు ఏం చేద్దంట? వ్యసనపడొద్దు, మత్సరపడొద్దు, కృంగిపోవద్దు. వాడిని చూసి నువ్వెందుకు నీ భక్తిని పాడు చేసుకుంటావు? దేవుని బిడ్డ, నీ దీపం వెలుగుతూ ఉంది. నీ బలిపీఠం దగ్గర నిత్యము నువ్వు ధూపం వేస్తున్నావు. ఏలీ అంటాడు, ఇదిగో బలిపీఠం పడిపోయింది, తిరిగి దీన్ని కట్టాలి. అక్కడెవరున్నారు? ఏలియా దగ్గర ఉన్నది ఎవరు? ఆశ్చర్యదేవు ప్రవక్తలను బయలు ప్రవక్తలు కదా. ఆశ్చర్యదేవు ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అప్పటి వరకు ఏలీతో పోటీ పడిన వాళ్ళండి, భక్తిలో పోటీ పడిన వాళ్ళండి. చివరికి వీళ్ళు ఓడిపోయి అలా చూస్తూ ఉంటే ఏలీ అంటాడు, రండి. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు వచ్చి చెప్పండి, ఏం చేయాలి? ఇటుకలను క్రమంగా పేర్చాలి, కట్టెలను క్రమంగా పేర్చాలి, బలి పశువును వధించాలి, వధించబడిన దాని మాంసమును కట్టెల మీద క్రమంగా పేర్చాలి. బిడ్డలారా వినండి, బలిపీఠాన్ని రాళ్లను క్రమంగా కట్టాలి, దాని మీద కట్టెలను క్రమంగా పేర్చాలి. ఇప్పుడు మాంసమును క్రమంగా పేర్చాలి, దాని మీద పేర్చి. ఇప్పుడు ఏలియా దేవునికి మొరపెడుతున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.
ఎంతమంది వీళ్ళు అమ్మా? బయలు ప్రవక్తలు 400 మంది, ఆశీర్వాద ప్రవక్తలు 450 మంది, మొత్తం 850 మంది. ఈ 850 మంది చూస్తుండగా ఏలియా ప్రవక్త ఒక్కడే మోకరించాడు. ఏలియా ప్రవక్త బలిపీఠం దగ్గర ఒక్కడే మోకరించాడు. బిడ్డలారా చూడండి, ఈ 850 మంది నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు చేసింది ఏది? ఫలితాలు శూన్యమైపోయాయి. వాళ్ళు ఇప్పుడు ఏలియాని చూసి, భక్తి కలిగిన వాడిని చూసి మనసులో మత్సర పడుతున్నారు. స్తోత్రం చెప్పండి. అసూయ పడుతున్నారు, రకరకాలుగా వ్యసన పడుతున్నారు. ఏం జరుగుద్దో చూడాలి, ఏం జరుగుద్దో చూడాలని ఏలియా మోకరించి దేవునితో అంటున్నాడు, అయ్యా నీ ఒక్కడివే దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు. ఇదిగో అయ్యా, ఇప్పుడు నువ్వు అగ్ని దించాలి. నువ్వు అగ్ని పంపిస్తేనే ఈ బలిపీఠము, మాంసము, కట్టెలన్నీ కూడా బూడిదైపోతాయి. దేవుని స్తోత్రం. పెట్టారా? ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుండి ఏం దిగొచ్చింది? అగ్ని దిగొచ్చి బలిపీఠం మీద అగ్ని వాలక మాంసమును, బలిపీఠమును రాళ్లతో సహా బుగ్గి చేయబడింది. చప్పట్లు ప్రభువును మైపరచండి. రాళ్లతో సహా బూడిదగా మార్చబడ్డాయి. దేవుని అగ్ని, పరిశుద్ధ అగ్ని ప్రభావం అటువంటిది. కార్యాలు చూసేరాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? ఏలియా దేవుడే చెప్పండి. ఏలియా దేవుడే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏలియా దేవుడే. వేసారా? అప్పటి వరకు బయలుదేవుణ్ణి కేకలేశారు. బయలా, ఓ బయలా, ఓ బయలా, నువ్వెక్కడున్నావు బయలా, నువ్వెక్కడున్నావు బయలా, రా రా అని అరిస్తే ఏలియా ప్రవక్త అంటాడు, వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, కేకలేయండి వినపడేటట్టు అన్నాడు. వీళ్ళు మరింతగా కేకలేయటం కాదు బిడ్డలారా. బిడ్డలారా వినండి, వాళ్ళ శరీరాన్ని కోసుకుని రక్తాన్ని ఆ దేవత మీద పెట్టారు. రక్తము కారు మట్టుకు. అంతేకాదు, వాళ్ళ శరీరాలు బాదుకున్నారంట. ఏమా ఏం చేశారు? కత్తులతో గీసుకున్నారే, గాయాలు పెట్టుకున్నారే. అసలు వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి అంత భక్తి. కానీ ప్రత్యక్షమయ్యాడా? కాలే. వీళ్ళ శరీరాలు గాయాలయ్యాయి, రక్తసిక్తమయ్యాయి. ఇంకా అరుస్తున్నారు. గాయాలైనోడు గాయాలు మంటలు పెట్టి, నువ్వెక్కడున్నావో రా అంటే ఏలి అంటాడు, అసలు నిద్రపోతున్నాడేమో. ఏమన్నాడు? 480 మంది మధ్యలో ఒక ప్రవక్త నిలబడి అంటాడు, ఆ నిద్రపోతున్నాడేమో, లేపండి రా వెళ్ళి అన్నాడు. దేవుని స్తోత్రం. లేపండి. ఇట్లారా రోషము కలిగిన ప్రవక్త నోట పలికే మాటది. కానీ ఏలియా ప్రవక్త అక్కడ వ్యసన పడినవాడు కాదు, మత్సరపడినవాడు కాదు, పిరికివాడిగా ఉండలేదు. దేవుని యొక్క బలమైన కార్యాన్ని అక్కడ చూపించాడు 400 మందికి. అంతేకాదు బిడ్డలారా, వాళ్ళల్లో ఒక్కడిని కూడా బ్రతకనివ్వలేదు, ఒక్కడిని కూడా వెళ్ళనివ్వలేదు. 850 మందిని చంపేశారు. సత్యం ఏంటో తెలియాలి. నువ్వు వాళ్ళని చూసి మత్సరపడతావు, వాళ్ళని చూసి వ్యసన పడతావు, వాళ్ళని చూసి సంతోషపడతావు. అప్పుడప్పుడు మన ఇది కొత్తగా, అప్పుడప్పుడు ఫ్యాక్టరీ మీద ఊరేగి ఆటలు చూసి కొంతమంది గుమ్మాలకు వచ్చాడు. అదే ఏముందని ఇర్మియా ప్రవక్త అంటాడు, వాటిని కంటితో కూడా నేను నా నోటతో వాటిని పలకన,
స్తోత్రం చెప్పండి. మరి వీళ్ళు ఎందుకు వస్తారు? నాకు భలే బాధేస్తుందమ్మా అలాంటి చూసినప్పుడు, బాధేస్తుంది. విశ్వాస బిడ్డలే, రక్షించబడిన బిడ్డలే తొంగి తొంగి చూస్తారు రోడ్డు మీదకి వచ్చి. వాటి రూపాన్నైనను వాటి వాసనైనను మనకు రాకూడదు, వాటి పేరైనను ఎత్తకూడదు. ఎక్కడ మత్సర పడకూడదు బిడ్డలు, మత్సర పడకూడదు. ఆత్మ సంబంధమైన బిడ్డ, ఆత్మీయతలు ఎదిగే బిడ్డ, నీ బలిపీఠం కూలిపోయిందా? నీ బలిపీఠం పడిపోయిందా? నీ బలిపీఠం పడగొట్టబడిందా? నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ బలిపీఠం కూలిపోద్ది. నీ సోమరితనంగా నువ్వు బ్రతికితే నీ బలిపీఠం పడగొడతాడు వచ్చి. బలిపీఠాలు రాత్రి వేళ పడగొడతాడు వచ్చి. అందుకే దేవుడు మోషేతో చెప్తాడు, మోషే దీపస్తంభం మీద అగ్ని, దీపస్తంభం మీద నిత్యము దీపము వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ప్రార్థన బలిపీఠం నీ కుటుంబంలో కావాలి బిడ్డ, కావాలి. ఉండొచ్చు వ్యతిరేకం కలిగిన మనుషులు ఉండొచ్చు, దేవునికి విరోధం కలిగిన మనుషులు ఉండొచ్చు, నీ బలిపీఠం దగ్గరికి రాని వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ బలిపీఠమును నువ్వు అనుదినము దర్శించాలి. దేవుని స్తోత్రం. నువ్వు దర్శించాలి, దర్శించాలి. ఓ ప్రార్థన నువ్వు ఎక్కడైతే చేయగలుగుతావో, నువ్వెక్కడ మోకరించగలుగుతావో అక్కడే నీ విశ్వాసాన్ని వెలుగుతూ ఉండాలి దేవుని కోసం. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వెన్నడూ మత్సరపడొద్దు, వ్యసనపడొద్దు. ఎందుకో తెలుసా? అది కీడుకే కారణం, కీడుకే కారణం. కనుక మధ్యాహ్న కాల సమయంలో ఈ 3 దినాలు ఉపవాసకోటాలకి నువ్వు ఎవరిని చూసి భక్తిహీనులను చూసి, బలహీనులను చూసి, సోమరులను చూసి, నిద్రపోతులను చూసి, ఎవరిని చూసి నువ్వు మత్సరపడొద్దు, కలవరపడొద్దు, ఎక్కడ కూడా నువ్వు జారిపోవద్దు. భక్తి కలిగిన బిడ్డలను చూసి, ఆత్మ సంబంధమైన బిడ్డను చూసి వాళ్ళు వెంబడించాలి. ఆత్మ సంబంధమైన బిడ్డని చూసి వాళ్ళు రేపబడాలి బిడ్డలారా, రేపబడాలి. నీ విశ్వాసాన్ని చూసి, నీ భక్తిని చూసి, నీ ప్రార్థన చూసి, నీ ప్రవర్తన చూసి, నీ ఆలోచన, నీ విధానాలు చూసి భక్తిహీనుడు రేపబడాలి. అదే నీ విశ్వాసం, అదే నీ భక్తి. నీలో వాళ్ళు ఒక మంటను చూడాలి, మంట. ఓ ఆత్మ సంబంధమైన బిడ్డలో అవిశ్వాసి ఒక మంట చూడాలి. నువ్వు క్రీస్తు కొరకు మండుచున్న బిడ్డవని నీలో వాళ్ళు మంటను చూడాలి, ఆ రగులుతున్న మంటను చూడాలి. మోషే గాని హోరేబులో ఏం చూశాడు? అగ్ని. మండుచున్న పొదను చూశాడు మోషే. బిడ్డలారా, పొద మండుచుంది కానీ కాలిపోలేదు. ఆత్మ సంబంధమైన బిడ్డ నీలో అటువంటి మంట మండుతూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని అగ్ని మంట నీలో నాలో మండుతూ ఉంటే అనేకులు చూడాలి. మంట మనలో చూస్తారు కానీ కాలిపోము. స్తోత్రం చెప్పండి. అలాంటి ఆత్మీయతను చూసి రేపబడి నిన్ను చూసి పరిగెలెత్తే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళు నిన్ను వెంబడించే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు అలాంటి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఉపవాస కోడికల ముగింపు కల్లా నీ విశ్వాస ప్రార్థన, నీ బలిపీఠం దగ్గర నువ్వు చేసే ప్రార్థన నీకు ఫలితాలు ఇవ్వాలి కానీ నిష్ప్రయోజనంగా నీవు ఉండకూడదు. కూలిపోయిన వాటిని తిరిగి కట్టు ఏలియాలాగా, పడిపోయిన వాటిని సమకూర్చుకో ఏలియాలాగా సమకూర్చుకో. అబ్రహాములాగా బిడ్డను బలివటానికి తీసుకుని వెళ్ళి అబ్రహాము కట్టెలు ఎలాగో పేర్చాడో, రాళ్ళు ఎలాగో పేర్చాడో, పొల్లలు ఎలాగో పేర్చాడో బిడ్డలారా, దానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. క్రమాన్ని చూసి మనసులో సంతోషించి
అబ్రహాము కొడుకును బలివ్వకుండా దేవుడు ఆపాడు. దేవుని స్తోత్రం. క్రమం మన విశ్వాస క్రమం, ప్రార్థన క్రమం చూసి దేవుడు సంతోషించాలి. నా పిల్లలు క్రమాన్ని పాటిస్తారు, సమయాన్ని పాటిస్తారు, నా సన్నిధికి వస్తారు, నా సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఇట్లారా దేవుని ఆత్మ కోరుకుంటుందంట. దేవుని ఆత్మ మందిరములో సంచరించక మునిపే ఆత్మ సంబంధమైన బిడ్డలు మందిరంలోకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం. ఈ రహస్యాన్ని ఒక దైవజనుడు చెప్తూ విన్నాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు మందిరములో సంచరించక మునిపే పరిశుద్ధాత్మ కలిగిన బిడ్డలు మందిరంలోకి వచ్చి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయాలంట. అప్పుడంట దేవుడు వారిని దాటి వెళ్ళడంట. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన వచ్చి సంచరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు వచ్చేవనుకో నిన్ను దాటి వెళ్ళిపోతాడు ఆయన. అందుకే వేకువజామున ప్రార్థించేటప్పుడు వేకువజామున దేవుని దూతలు భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద ప్రతి ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని దర్శిస్తాయంట. ప్రతి విశ్వాస కుటుంబాన్ని, ప్రతి విశ్వాస కుటుంబాన్ని, ప్రతి ఇంటి గమని దగ్గరికి వెళ్ళి, ప్రతి డోర్ దగ్గరికి వెళ్ళి ఆత్మ సంబంధమైన బిడ్డలు దేవుని దూతలు ఆలకిస్తాయంట. ఎందుకో తెలుసా? 2 గంపలు పట్టుకుని వస్తాయంట. ఒకటి ఫుల్లు, ఒకటి ఖాళీ గంప. దేవుని దూతలండి ఇద్దరు వస్తారంట. వచ్చి నువ్వు ప్రార్థన చేస్తాను, విన్నపం చేస్తున్నావు అనుకో, నీ అవసరాలు, నీ బాధలు, నీ కష్టాలు, మేలు కోసం, ఆశీర్వాదం కోసం, అప్పుల కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ విన్నపాలన్నీ ఖాళీ గంప నింపుకుంటాయంట. నీ అప్పులు తీర్చడానికి నీ విశ్వాసం అనే గంపలో ఆశీర్వాదం ఇస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నీ గంపలో వేస్తాడు. నీ బాధను ఎరిగి, నీ కష్టాన్ని ఎరిగి, నీ విశ్వాసాన్ని చూసి అప్పులతో తాళలేక బాధపడుతుంటే తీసుకొచ్చి ఆయన ఇస్తాడు. ఆయన మనకిచ్చే దేవుడు, ప్రార్థనలకిచ్చే దేవుడు. నీ రోగం పోవటానికి, నీ బాధలు పోవటానికి, నీ కష్టాలు పోవటానికి, కష్టాలు వేసుకునే గంప ఒకటి, బాధలు వేసుకునే గంప, కష్టాలు వేసుకునే గంప అదే. అవి వేసుకొని నీకు మేలు, ఆశీర్వాదం, ఆరోగ్యం తీసుకొచ్చి నీకు ఇచ్చి వెళ్తాడు. దేవుని స్తోత్రం. దాన్ని కోరుకోవాలంటే అరుణోదయపు ప్రార్థన విశ్వాసకి చెప్పండి అవసరం. 6 గంటల దాకా పడుకోవటం కాదు. 6 గంటల దాకా పడుకోవటం కాదు. తెల్లవారుజామున దేవుని దూతలు చెల్లిపోతాయి భూమి మీదకి. కానీ సత్యం మనకేమీ తెలియదు. అందుకే మేలు రావటం ఎవరికి తెలియదు, పోవటం కూడా ఎవరికి తెలియదు. ఆశీర్వాదం రావటం తెలియదు, పోవటం కూడా తెలియదు. దేవుని కార్యం అలాగ ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. నెంబర్ 1, చెడ్డవారిని చూసి నీవు ఏం చేయకూడదు, వ్యసన పడకూడదు. వారు గడ్డి వలె త్వరగా వెండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు, పువ్వు వలె రాలిపోతారు. అలాంటి వారి జీవితాలను చూసి నువ్వెందుకు మత్సర పడతావు? నీ స్థిరత్వాన్ని బలపరుచుకో, నీ విశ్వాసాన్ని బలపరుచుకో, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని వైపు చూస్తూ భక్తిహీనుల వైపు చూసి నువ్వు ఎగతాళి చేయొచ్చు. భక్తిహీనుని చూసి నువ్వు అవహేళన చేయొచ్చు. అతిశయంగా బ్రతుకుతున్నావు కాబట్టి. భక్తిహీనుని చూసి దేవుడు నవ్వుకుంటాడు, బుద్ధిహీనుని చూసి దేవుడు నవ్వుకుంటాడు, సోమరుని చూసి నవ్వుకుంటాడు, నిద్రపోతుని చూసి నవ్వుకుంటాడు. ఎందుకో తెలుసా? సోమరికి ఆ చెయ్యి పెట్టిన ఏమి దొరకదు. అసలే సోమరుడు. సోమరితనాన్ని, నిద్రపోతుతనాన్ని, దరిద్రతను తరిమేయండి. ఆత్మ సంబంధమైన మెట్టుల ద్వారా విశ్వాసంతో ఎక్కండి. ప్రభుని దర్శించటానికి నిత్య సియోనులో ఉండాలనే ఆశ కలిగిన ప్రతి బిడ్డ అరుణోదయం లేచి దేవుని పాదాలు దర్శించుకుంటాయి. నీ కుటుంబంలో బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని చెప్పడం వల్ల అగ్ని మండుచు మండుచు మండుచు. ప్రార్థన దొప్ప బిడ్డలారా, నీ తోడు ఎవరు వచ్చినా రాకపోయినా,
నీ పిల్లలు నీతో మోకరించినా మోకరించకపోయినా, నీ భర్త మోకరించినా మోకరించకపోయినా, నీ తల్లిదండ్రులు మోకరించినా మోకరించకపోయినా, అత్తమామలు మోకరించినా మోకరించకపోయినా, నీ విశ్వాసం అనే నావా మునగక మునిపే ఆయన పాదాల మీద పడి నువ్వు గోజాడి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఒక్కొక్కరిని నీ విశ్వాసం అనే వాడలోనికి దేవుడు చేరుస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థించాలని మధ్యాహ్న కాలం మరొకసారి జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ.